హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి సాధించాలే కానీ సక్సెస్ మన పాదక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందల్లా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాన్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేకాని నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పనిచేయడం వరకు సంజీత్ కష్టం సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాప్ అవుట్ గురించి తెలిస్తే మీరు కూడా ఫిదా అయిపోతారు. బెంగళూరుకు చెందిన సంజీత్ కొండ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి. బెంగళూరుకు చెందిన సంజీత్ కొండ మెటబోల్లోని ట్రాబ్ విశ్వవిద్యాలయంలో బుండూరా క్యాంపస్లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ను అభ్యసించాడు. కానీ ఆస్ట్రేలియాకు వెళ్ళాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు. ఇందుకు అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగేదికే కిక్కేముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ వారానికి 33,000 సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకి నాంది పలికింది. 2019లో సంజీత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి 1.1 lakhs స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈవెంట్స్, ఉత్సవాలను నిర్వహించాడు. 5వ సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియాకు టీ, కాఫీలను ఇష్టంగానే తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటి నుంచి టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్ని బిజినెస్గా మలుచుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్తో చర్చించాడు. 6వ సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్లో 50 చదరపు మీటర్లు విస్తరణలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. డ్రాప్ అవుట్ చాయ్ వాలాగా సంజీత్ జర్నీ మొదలైంది. ప్రీతం ఆకు, అరుణ్ పి సింగ్ అనే 2 కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజీత్తో సహా కేవలం 5 వ్యక్తులతో మరియు 5 రకాల ఛాయ్లతో ప్రారంభమైంది. మొదటి 3 నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక ఏడాదిలోనే చాయ్ ట్రక్తో సహా మరో 2 ప్రదేశాల్లో తన షాప్ను ఓపెన్ చేశాడు. రకరకాల ఫ్లేవర్లను పరిచయం చేస్తూ డ్రాప్ అవుట్ చాయ్ వాలా బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో 5.57 కోట్లు టర్న్ ఓవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్, పోచినో లాంటి వాటితో పాటు టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా, వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్ను కూడా అందిస్తుంది. సంజీత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్. అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజీత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయపడటం, తల్లి పోస్ట్కు అప్డేట్ కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధనం బిల్లులు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్తో సంజీవ్ తల్లి చాలా సంతోషంగా ఉంది. 3 ఏళ్ల సంబరం డ్రాప్ అవుట్ చాయ్ వాలా ఇటీవల ముచ్చటగా 3 ఏళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం, సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజీత్. మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమైన ఒక బ్రాండ్కు మించి ఎదిగిన కుటుంబం మనదే అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మన మనోశక్తికి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైనా పక్కకు వెళ్ళిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు, సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్వర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతోంది. ఇలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకే సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేష్లో తన కంపెనీ ఉద్యోగి వీల్ చైర్తో పాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నాడు.
ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశాడు. చాలామంది దీన్ని థ్రిల్ కోసం చేస్తారు, కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. ఆయన సంకల్ప శక్తి ముందు ఏ భయం వైకల్యం అయినా పర్వాలేదు అనిపిస్తుంది. దాని ముందు ఏ అడ్డంకి నిలవలేవు అని రాసుకొచ్చారు పోస్ట్లో గౌతమ్ అదానీ. కాగా గత నెల ఫిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమాల కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు గౌతమ్ అదానీ. అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్క రకం 10 లక్షల చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేకాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్టప్లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు వారి కోసం పాటుపడే వారి కోసం ఏదైనా చేయొచ్చుగా అని ఒక ఎపిసోడ్లో సూచించారు కూడా. సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని వికటర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్క భూకంప ప్రాణాలతో వణికిపోతున్న తరుణంలో ఓ నిండు చులాలు నొప్పులు పడుతుంటే దేవుడా ఏంటిది అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా, మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మర్చిపోతున్న మానవత్వపు విలువలను గుర్తు చేసేందుకు దేవుడు పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయిలాండ్, మయన్మార్లో శుక్రవారం 2 భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకా 1000 మందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంలో నడుమ జరిగిన ఓ అసూయ ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయిలాండ్లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో బ్యాంకాక్లోని ఓ ఆసుపత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచ్చర్ పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్లోనే ఆసుపత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం, మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరి పోసుకుంటుందంటూ ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం చూసినట్లయితే భూకంపం నేపథ్యం మైకింగ్ చులాలాంగ్ కాన్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు వీల్ చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్ పై బయటకు తీసుకొచ్చి పార్క్లోనే డెలివరీ చేశారు. ఆ పార్క్లోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లో కూలిపోయినాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకీ కానరాలేదని సమాచారం. ఏదేమైనా ఇలాంటి ఘటనలో చూస్తుంటే విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అనే ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సిఎస్కే ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శనమివ్వడం ప్రత్యేక చర్చకు దారితీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార్ సంగకర్తో మలైకా మాటాముచ్చట నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్ బ్రేకప్ చేసిన మలైకా మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమార్ సంగకర్ లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది. కుమార్ సంగకర్ కు పాపులర్ అయిన కుమార్ చోక్సానాథ్ సంగకర్ శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లో ఒకటిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. అనూహ్యంగా క్రికెట్ కెరీర్లోకి 1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్లోని మాటలేలో జన్మించిన కుమార్ 3 అన్నదమ్ములతో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు. కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్గా శక్తివంతమైన
బ్యాక్ హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపల్ అతన్ని క్రికెట్పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర్ 1997 నుంచి 1999 వరకు 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో సంగక్కర్ శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్గా అన్ని ఫార్మాట్లో మాజీ కెప్టెన్ సంగక్కర్ క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తెచ్చుకున్నాడు. 2015లో కుమార్ సంగక్కర్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 to 2024 వరకు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు కోచ్ గా ఉన్నాడు. కుమార్ సంగక్కర్ భార్య యోహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్ కు చాలా అండగా నిలబడింది. అతన్ని ప్రోత్సహించడం దగ్గర నుంచి అతిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యోహాలి బెస్ట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రేమకథ ఎలా మొదలైందంటే సంగక్కర్ యోహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. క్యాండీలోని అంగ్లికాన్ బాలీవుడ్ పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే యోహాలి క్యాండీలోని ది హాలీవుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తర్వాత యోహాలి కొలంబోకు వెళ్ళిపోయిన తర్వాత కూడా క్లాసులకు డుమ్మ కొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్తో సమయం గడపడానికి క్యాండీ నుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవారు. సంగక్కర్కు తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ, కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యోహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమె కోసం ఒక్కొక్క కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజుకు 10 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడని ఒక సందర్భంగా సంగక్కర్ స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమ పక్షులు వివాహ బంధంలో ఒకటయ్యారు. వీరికి కవల పిల్లలు స్వెరి, కవిత పుట్టారు. ఇప్పుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియంలో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితురాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యోహాలి సంగక్కర్ ప్రతి టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరియర్ ప్రారంభించిన రోజు నుంచి నిరంతరం భర్తకు అన్ని విధాలుగా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్, గతంలో కింగ్స్ 11 పంజాబ్, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కీలక పాత్రలు పోషించిన సంగక్కర్ ప్రస్తుతం సీజన్ కు ముందు వరకు ఆ టీం హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే.